హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బయాలజీలో ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి మన చుట్టూ ఉన్న మొక్కలు, సరేనా? దాంట్లో క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ చూడండి, జతపరచండి. గుల్మాలు అంటే ఏంటి? మెత్తగా ఆకుపచ్చ కాండాలు కలిగి ఉన్న మొక్కలను ఏమంటారు? గుల్మాలు. ఓకేనా? సరే చూడండి, గుల్మాలు పొదలు, చెట్లు, ఎగబ్రాకే మొక్కలు. ఇటు సైడ్ ఏబిసి చూడండి, ద్రాక్ష, కాకర, తులసి, గోధుమ, పుచ్చకాయ, గుమ్మడికాయ, గులాబీ, మందార, మర్రి, చింత. ఇవే కదా ఇచ్చింది. గుల్మాలు అనేవి దేనికి ఉదాహరణ? తులసి, గోధుమ. పొదలు అంటే గులాబీ, మందార. ఓకేనా? చెట్లు, మర్రి చెట్టు, చింత చెట్టు. ఎగబ్రాకే మొక్కలు అంటే ఏదో ఒక సహాయంతో పాకుతూ వెళ్తాయి అన్నమాట. ద్రాక్ష, కాకర. ఓకేనా? అది ఎక్కడుందో ఆప్షన్ చూసి పెట్టండి. థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కాండాలకు సంబంధించి సరి అయిన వాక్యం. ఓకే, ఏ వచ్చేసరికి మొక్క పెరిగి పెద్దదయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారుతాయి. ఓకేనా? రైటా? రైట్. గుబురుగా పెరిగే పొదలు గట్టి కాండాన్ని కలిగి ఉంటాయి. గుబురుగా పెరిగే పొదలు గట్టి కాండాన్ని కలిగి ఉంటాయి. కరెక్టే కదా? నెక్స్ట్, గుల్మాలలో గట్టిగా ఆకుపచ్చగా లేని కాండాలు ఉంటాయంట. ఆకుపచ్చగా ఉంటాయి కానీ ఇక్కడ ఆకుపచ్చగా లేని కాండాలు అన్నాడు. సో సి అనేది ఏమవుతుంది? సరైన వాక్యం కాదు. నెక్స్ట్, మ్రాను బలంగా ఉండి బెరడుతో కప్పి ఉంటుంది. కరెక్టే కదా? కరెక్ట్. అంటే సరైన వాక్యం అనేసరికి ఏ సరైనదే, బి సరైనదే, సి, డి సరైనదే, సి మాత్రం కాదు. ఓకేనా? ఎక్కడుంది ఆన్సర్? ఏ, బి, డి. ఓకేనా? నెక్స్ట్, పత్రాలకు సంబంధించి సరికాని వాక్యం అని అడిగాడు. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, బొప్పాయి చెట్టు ఆకులు వెడల్పుగా, అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. బొప్పాయి యొక్క రంపపు ఆకారంలో ఉంటాయా? అంచులు కాదు. సో ఇది సరైన వాక్యం కాదు. అలానే ఇది ఒక్కటే కాదు, మిగతావి కూడా చూసుకోవాలి. ఓకేనా? అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. అవును కదా? మొక్కల్లో ఆహార కర్మాగార పత్రం అనేది ఉంటుంది. విస్తర్లు, పాత్రల తయారీలో అరటి, మర్రి ఆకులను ఉపయోగిస్తారు. కరెక్టే కదా? సో 2 కరెక్టే, 3 కరెక్ట్, 4 కరెక్ట్. కరెక్ట్ కానిదేంటి? బొప్పాయి చెట్టు ఆకులు వెడల్పుగా, అంచులు రంపపాకారంలో ఉంటాయనేది రాంగ్. వైద్యానికి ఉపయోగపడే ఆకులు. ఓకేనా? వైద్యంలో ఉపయోగించే ఆకులు ఏంటి? వేప, తులసి.